రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం 31 నుండి 33 వరకు మనం చూసినట్టయితే 4 ఆత్మీయ విషయాలు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. గమనించండి, 4 స్టేట్మెంట్స్ మనం చూస్తాం ఆయన చెప్పిన వాటిలో. ఇక్కడ సందర్భం ఏమిటంటే, శాస్త్రులు పరిసయ్యులు వచ్చి యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు, మరి విశ్రాంతి దినంలో స్వస్థపరచడం తప్పు అని వారు చెబుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క గుడ్డివాడు చెబుతూ, ఆయన నా కళ్ళు తెరిచాడు, నేను ఒకప్పుడు గుడ్డివానిగా ఉన్నాను, ఇప్పుడు చూస్తూ ఉన్నాను అని సాక్ష్యం చెప్పి 4 విషయాలు వారితో చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ఈ యొక్క 4 విషయాలు లోతుగా తెలుసుకోవడం ఆత్మీయ జీవితానికి మేలుకరం. మొట్టమొదట ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఆ గుడ్డివానితో మాట్లాడుతూ, యేసు ప్రభు కేవలం నరమాత్రుడు, ఆయన కూడా పాపులతో సమానుడు, కాబట్టి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచకూడదని చెబుతూ ఉంటే, దానికి ఆయన సమాధానం చెబుతూ ఆయన అంటున్నాడు, దేవుడు పాపుల మనవి వినడని ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. అంటే ఇక్కడ ఈ గుడ్డివాని 4 స్టేట్మెంట్స్ మనం చూస్తే చాలా ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన దేవుని యొక్క లేఖనాలను చాలా చక్కగా ఎరిగి ఉన్నాడు. ఈ 4 స్టేట్మెంట్స్ చూడండి. మొట్టమొదటిది, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదాం. రెండవది, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. మూడవ స్టేట్మెంట్, పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు ఈ లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. నాలుగవది, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పెను. గమనించండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ 4 స్టేట్మెంట్స్ కూడా ధర్మశాస్త్రము బాగా తెలిసిన వాళ్లకు మాత్రమే తెలుస్తాయి. దేవుని యొక్క లేఖనాలను బాగా చదివిన వారికి మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే ఈ గుడ్డివాడు చెప్తున్నటువంటి యొక్క 4 స్టేట్మెంట్స్ లేఖనముల యొక్క సారాంశాన్ని ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు. అంటే ఈ గుడ్డివాడు లేఖనాలని చాలా తెలుసుకున్నాడు. గమనించండి, ఒక గుడ్డివాడే లేఖనాలు అంత చక్కగా తెలుసుకున్నప్పుడు మరి కళ్ళున్నటువంటి మనం ఎంతో ఎక్కువగా దేవుని వాక్యం తెలుసుకోవాలి. అది మన జీవితంలో అపవాది మనల్ని శోధించినప్పుడు, ఇప్పుడు ఒక రకంగా శాస్త్రులు పరిసయ్యులు ఈ గుడ్డివాన్ని శోధిస్తూ ఉన్నారు. ఈ గుడ్డివాన్ని అయోమయంలోకి పంపాలనుకుంటున్నారు. ఈ గుడ్డివాన్ని దిక్కు తోచని వ్యక్తిగా చేయాలనుకుంటున్నారు. అపవాది యొక్క ప్రయత్నం కూడా అంతే. ప్రతి విశ్వాసి దగ్గరకు వచ్చి ఆ విశ్వాసి జీవితంలో ఉన్నటువంటి ఏదో ఒక కష్టాన్ని, లోపాన్ని చూపిస్తూ, నీవు అర్హత లేదు, నీవు నమ్మిన క్రీస్తు వల్ల నీకు సహాయము దొరకదు అన్నటువంటి ప్రేరేపణలను ఇస్తూ ఉంటాడు. అయితే ఈ గుడ్డివాడు తాను గుడ్డివాడుగా ఉన్నప్పుడే లేఖనాలను బాగా ఎరిగి ఆ శాస్త్రులు పరిసయ్యులు ఇతన్ని అయోమయం చేయాలని చూస్తే, ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే, ఇతనికి ఒక సందిగ్ధావస్థలోనికి ఇతన్ని నెట్టాలని చూస్తే, ఈ గుడ్డివాడు ఈ 4 మాటలు చెప్పడంతో అక్కడ ఏం జరిగిందంటే, ఎవరైతే ఈ గుడ్డివాణ్ణి, అంటే స్వస్థపరచబడినటువంటి గుడ్డివాణ్ణి అయోమయములో ఉంచాలని ఎవరైతే ప్రయత్నం చేశారో వారే అయోమయంలోకి వెళ్ళిపోయారు. వారే సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చింది. కాబట్టి నీవు నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం బాగా తెలుసుకుంటే, బాగా చదివితే,
అపవాది నిన్ను అయోమయం చేయడానికి వచ్చిన, నీవు డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి సిచ్యుయేషన్లోకి వెళ్ళిన, దేవుని యొక్క వాక్య సహాయముతో నీవే అపవాదిని అయోమయంలోనికి నెట్టవచ్చు. హల్లెలూయా. గమనించండి, 4 స్టేట్మెంట్స్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కొంతమంది కొన్నిసార్లు చదువు రాదు, మేము ఎలా వాక్యాలు నేర్చుకోవాలని అడుగుతుంటారు. నాకు కొంతమంది గుడ్డివారు కూడా ఉంటారు. అయితే చదువు రాకపోయినప్పటికి కూడా నీకు నిజంగా ఆసక్తి ఉంటే చదువు వచ్చిన వారితో చదివించుకొని వాక్యాలు నేర్చుకోవచ్చు. అంతేకాదు, మరి మా మందిరంలో ఒక గురుడి అబ్బాయి ఉండేవాడు. ఆయన ఇక్కడ ఉండి 700 వాక్యాలు కంఠాపాఠం చేశాడు. కాబట్టి దేవుని వాక్యం ఒక వ్యక్తి తెలుసుకోగలిగితే ఆ వ్యక్తి జీవితంలో ప్రశాంతత ఉంటుంది. గమనించండి, ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు ఉంటాయి. పేతురు రాస్తూ అన్నాడు, లోకమందున్న సహోదరులందరిలో కూడా ఇలాంటి శ్రమలే నెరవేరుతున్నాయి. మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగుచున్నాడు. లోకంలో అందరికీ ఇలా జరుగుతోంది. అయితే మీరు దేవుని చేత స్థిరపరచబడతారని ఆ యొక్క లేఖనములో పేతురు సంఘాన్ని ఆదరించాడు. కాబట్టి మనం లేఖనాలు ఎరిగి ఉండాలి. ఒక కాన్ఫిడెన్స్, ఈ గుడ్డివాడి యొక్క కాన్ఫిడెన్స్ అప్పటికే ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుసుకున్నాడంటే గుడ్డిగా వాడుగా ఉన్నప్పుడే తెలుసుకున్నాడు. కాబట్టి మనం వాక్యం తెలుసుకుంటే ఒక కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. ఒక సంఘటన గుర్తొస్తుంది. నేను దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఓ ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నాను. ఏదో పని కొరకు వెళ్ళాను అక్కడికి ఒక గుడ్డివాడు, అంటే 2 గుడ్డివాళ్ళు యాక్చువల్గా వచ్చి బైండింగ్కి ఇస్తున్నారు. ఒక 60 షీట్లు అనుకుంటా బైండింగ్కి ఇచ్చారు. ఆ షీట్లన్నీ కూడా కొంచెం థిక్ షీట్స్ బైండ్ చేసి ఇమ్మని చెప్పి ప్రెస్ అతన్ని అడిగారు. అక్కడ పనిచేసే వ్యక్తి ఆ షీట్లన్నీ ఇచ్చాడు. వీళ్ళు చెప్పారు 60 షీట్లు ఉన్నాయి అని చెప్తే ఆ పనిచేసే వ్యక్తి 60 షీట్లు లెక్కేస్తే అతనికి 59 వచ్చాయి. అప్పుడు నేను అక్కడే ఉన్నాను, చాలా ఆసక్తిగా వాళ్ళ సంభాషణ వింటూ ఉన్నాను. ఆ పనివాడు అన్నాడు, అయ్యా మీరు 60 అన్నారు కానీ 59 ఉన్నాయి అని చెప్తే ఆ గుడ్డివాడు అబ్బాయి ఏమీ తొట్టిల్లకుండా మరొకసారి ఎంచు, ఖచ్చితంగా 60 ఉంటాయి అన్నాడు. ఆ తర్వాత ఎంచితే సరిగ్గా 60 ఉన్నాయి. చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? కళ్ళు తెరుచుకున్నవాడు కళ్ళు లేని వానికి ఒక లెక్క చెబితే, కళ్ళు లేనివాడు కళ్ళున్న వానికి నువ్వు చేసిన లెక్క తప్పు అని చాలా కాన్ఫిడెన్స్తో చెప్పాడు. ఆ సంఘటన ఎప్పుడు మర్చిపోలేను. దానివల్ల నేను నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుని వాక్యం నేను చక్కగా నేర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతికితే ఈ ప్రపంచంలో ఏ శక్తి, ఏ సిద్ధాంతం వచ్చి నన్ను తప్పు అన్నప్పటికి కూడా నేను కదల్చబడను. హల్లెలూయా. ఈ వాక్యం సత్యం అంతే. నువ్వు నాలోని డిస్క్వాలిఫికేషన్స్ చూపించవచ్చు. నువ్వు ఎక్కువ చదువుకోలేదు, నీకంత జ్ఞానం లేదని చెప్పవచ్చు, లేకపోతే నీకంత బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పచ్చు. కానీ ఈ వాక్యం తెలుసుకుంటే అదే నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సరే, ఇక గుడ్డివాడు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. ఏంటంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ధర్మశాస్త్రములో పలు చోట్ల ఆ విషయం రాయబడింది. దావీదు భక్తుడు సహితం 66వ కీర్తనలో చెప్తూ, నేను నా హృదయములో పాపమును లక్ష్యము చేసినలా నా ప్రార్థన దేవుడు వినడు అని చెప్పి ఆయన చెప్పాడు. గమనించండి, ఇక్కడ గుడ్డివాడు ఎందుకు ఆ మాటలు చెప్తున్నాడంటే, నన్ను స్వస్థపరిచినటువంటి యేసు ప్రభు ఆయన పాపి కాదు, పరిశుద్ధుడు అని చెప్పడానికి ఆ యొక్క లేఖనం చెబుతూ ఉన్నాడు. సరే, ఇక్కడ ఈ వాక్యం ఆలోచన చేస్తుంటే నేను కొంత క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలనిపించింది. ఎందుకంటే మరి అలాగైతే
ఒక పాపి యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినప్పుడు అప్పుడు ఎలాగ వింటాడు ఆయన మనవి? పాపుల మనవి దేవుడు వినడు, గ్యారంటీ. అయితే ఒక పాపి నా పాపాలు క్షమించమని అడిగినప్పుడు కూడా ఆ వ్యక్తి పాపే కదా. ఆ వ్యక్తి పాపిగా ఉన్నప్పుడే పాపక్షమాపణ ప్రార్థన చేస్తాడు. అయితే దీనికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగా మారు మనస్సు పొందడానికి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి చేత చేయించే ప్రార్థనను దేవుడు వింటాడు. హల్లెలూయా. లేఖనము చేత ఒప్పించబడి తాను పాపినని గ్రహించినప్పుడు దేవుని కృప ఆ వ్యక్తి మీదకి వచ్చి ఆ పాపాన్ని క్షమించి ఆ వ్యక్తి మనవి దేవునికి వినపడేట్టుగా చేస్తుంది. కాబట్టి పాపుల మనవి దేవుడు ఆలకింపడు. అయితే నువ్వు మారు మనస్సు పొందాలని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. రెండవ విషయం, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించు. గమనించండి, ఒక అద్భుతమైన సత్యం చెప్తున్నాడు. 190 మంది విశ్వాసులకు తెలియనటువంటి విషయం ఈ స్వస్థపరచబడినటువంటి గుడ్డివాడు చెప్తున్నాడు. వాడికి ఒక అండర్స్టాండింగ్ ఉంది దేవునితో సంబంధం విషయంలో. ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైనా సరే దేవుని చిత్తానుసారముగా అడిగినప్పుడే దేవుడు ఆ వ్యక్తి ప్రార్థన వింటాడంటున్నాడు. ఈ సంగతి చాలామంది విశ్వాసులకు తెలియదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టువి అడుగుతుంటారు. వాళ్ళ చిత్త ప్రకారం జీవిస్తూ దేవుణ్ణి అనేక విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే అవగాహన లేకపోవటం. ఈ గుడ్డివాడికి ఒక చక్కటి అవగాహన ఉంది. దేవుని చిత్త ప్రకారము మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏది అడిగినా ప్రభువా నీ చిత్తమా అని ప్రార్థన చేయాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయించాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. ఆయన ఆలకిస్తాడు, కానీ ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. విశ్వాసులకి ఈ సత్యం తెలుసుకోవాలి. నీకు ఇష్టమైందని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నీకు ఇష్టమైందని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నువ్వు ముందుకు వెళ్తే అది దేవుని చిత్తం కాకపోతే జీవితం భయంకరంగా ఉంటుంది. ఈ మధ్యనే పెళ్ళి కాలేదు అని బాధపడుతున్న విశ్వాసులకి నేను చెప్పానమ్మా, పెళ్ళైన వాళ్ళు చాలామంది పెళ్ళైన 6 నెలలకే 3 నెలలకే భయంకరమైనటువంటి సమస్యలు, బాధలు, కోర్టులు, కచేరీలు, పంచాయతీలు తిరుగుతున్నారు. కాబట్టి నీ పెళ్ళి ఆలస్యమైనా పర్వాలేదు, కానీ దేవుని చిత్తానుసారంగా జరగాలి. హల్లెలూయా. ఏం ప్రయోజనం? పెళ్లి చేసుకున్నారు, నాకు తెలిసిన వాళ్ళు తొందరపడ్డారు, ఏదో చూసి చేసుకున్నారు. వీళ్ళల్లో వాళ్ళేదో ఆశించారు, వాళ్ళల్లో వీళ్ళేదో ఆశించారు. అది దైవ చిత్తం కాదు. చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్యనే చూశాను, ద ఫాస్టెస్ట్ డైవర్స్ ఇన్ ద వరల్డ్. ద ఫాస్టెస్ట్ డైవర్స్ అంట. అంటే ఇక్కడ పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకొని ఇంకా బయటికి వెళ్తున్నప్పుడు పెళ్లి కొడుకు ఏదో కామెంట్ చేశాడంట ఆ పెళ్లి కూతురు పైన. వెంటనే అమ్మాయి నాకు డైవర్స్ కావాలని తీసుకుందంట. ఫాస్టెస్ట్ డైవర్స్ విత్ ఇన్ మినిట్స్. కాబట్టి 6 నెలలు చాలా బాధేస్తుంది. కొంత ఒక 30 years బ్యాక్ మామూలుగా ఎవరికైనా పెళ్ళి అయితే 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో ఇప్పుడు ఏం బిడ్డ అని అడిగేవాళ్ళు. ఆడబిడ్డన మగబిడ్డన అని అడిగేవాళ్ళు. అంటే పెళ్ళైన తర్వాత 1 yearకి బిడ్డలు పుడతారు జనరల్గా అని. కానీ ఇప్పుడు ఏం పరిస్థితి వచ్చిందంటే, పెళ్ళైన 6 నెలల తర్వాత వాళ్ళు ఇంకా కలిసే ఉన్నారా అని అడిగేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది వివాహ వ్యవస్థ. కారణం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా అడగకపోవటం.
కాబట్టి మూడవది స్టేట్మెంట్, పుట్టు గుడ్డివాడు కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఇది మూడవ స్టేట్మెంట్. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక్కసారి పాత నిబంధన అంతా కూడా నేను తరచి చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ గుడ్డివాడు ఏం చెప్తున్నాడంటే, స్వస్థపరిచిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, లోకము పుట్టింది మొదలుకొని పుట్టి గుడ్డివాని కన్నులు తెరవబడలేదంటున్నాడు. ద ఎంటైర్ హిస్టరీలో. అంటే అంత చక్కగా ఆయన లేఖనాలు స్టడీ చేసినాడు. చాలా ఆశ్చర్యపోయాను నేను ఒక్కసారి నాకు అంటే నిజంగానే గుడ్డివాడు స్వస్థపరచబడలేదా అని ఒక్కసారి పాత నిబంధనకు అంతా వెళ్ళి ఆదికాండం నుంచి, ఎందుకంటే ప్రవక్తలు అద్భుత కార్యాలు చేశారు కదా, ఏంటి అసలు పుట్టుగుడ్డివాడు స్వస్థపరచబడలేదా ఇప్పటి వరకు అని వెళ్ళి చూస్తే నిజంగానే లోకము పుట్టినది మొదలుకొని పుట్టుగుడ్డివాడు ఎవరు కూడా స్వస్థపరచబడలేదు. అంటే ఆయన ఎంత చక్కగా ఆ యొక్క లేఖనాలు స్టడీ చేశాడు చూడండి. గ్యారంటీగా చెప్తున్నాడు. నేను అన్ని లేఖనాలు చూసాను, ఎక్కడ అని చూస్తే అఫ్కోర్స్ ఎలీషా ఒక చోట తన మీదికి వచ్చినటువంటి సైన్యానికి అంధత్వం కలుగుతుంది, గ్రుడ్డివారు అవుతారు. తర్వాత ఎలీషా ప్రార్థన చేసి వారికి చూపునిమ్మని అడుగుతాడు, దేవుడు వారికి చూపిస్తాడు. అది ఆ ఒక్క సంఘటన ఉంది. కానీ డెఫినెట్గా ఈ వ్యక్తి చెప్తున్నట్టుగా పుట్టు గుడ్డివాని యొక్క కన్నులు యేసు ప్రభు తెరిచేంత వరకు ప్రపంచంలో ఎక్కడా సంఘటన జరగలేదు. ఈ మాట మనం చాలా నేర్చుకోవాలి. అంటే ఎంత చక్కగా ఆయన లేఖనాలు పరిశీలించాడు. మనకు ఎవరైనా రేపొద్దున్నే వాక్యం కరువైపోయినప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే కనీసం మనకు ఒక అండర్స్టాండింగ్ ఉందా, ఈయన చెప్పేది బైబిల్లో ఉందా లేదా అని అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క ప్రాథమికమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు, లోకం పుట్టింది మొదలుకొని జరగలేదు. కాబట్టి మనం బైబిల్ గురించిన అవగాహన ఉండాలి. కాబట్టి మనకు బైబిల్లో 66 పుస్తకాల పేర్లు తెలియాలి. ఈ 66 పుస్తకాల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏమేమి ప్రధానమైన సంఘటనలు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకునేట్టుగా మనం బైబిల్ చదవాలి. యోహాను సువార్త చదువుతున్నాం. మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటి అన్నటువంటిది మనం గ్రహించాలి. లోకములో ఉన్న ప్రతి మనిషిని వెలిగించడానికి వెలుగుగా యేసు ప్రభు వచ్చాడని మొదటి అధ్యాయంలో చెప్పబడింది. ఆ తర్వాత బాప్తిసమిచ్చి యోహాను అన్నాడు, 29వ వచనం, లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. 2వ అధ్యాయంలో ఏముంది, కానా వివాహములో మొదటి సూచక క్రియ చేసి ఆయన మనుషుల జీవితాలని మార్చగలడని నిరూపించుకున్నాడు. అదే 2వ అధ్యాయంలో ఇంకొక సూచక్రియ కూడా జరిగింది. సాధారణంగా అందరికీ కానాలో ఆ మొదటి సూచక్రియ గుర్తుంటుంది, కానీ ఆ అధ్యాయం చివరిలో ఆయన ఇంకొక సూచక్రియ చేశాడు. ఒక అధికారి తన కుమారునికి బాగలేకపోయినప్పుడు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడినాడు అన్నప్పుడు సరిగ్గా ఆ గడియకు అక్కడ స్వస్థత జరుగుతుంది. ఆయన యూదయ నుండి గలియేలకు వచ్చినప్పుడు జరిగిన 2వ సూచక క్రియ అని రాయబడింది. కాబట్టి మనకి ఏముందో తెలుసుకోవాలి. 3వ అధ్యాయంలో ఏముంది, కనీసం 1-2 వచనాలు కన్నా మనకు తెలిసి ఉండాలి. 3:16లో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ మాట అందరికీ తెలుసు. కానీ 36వ వచనం ఉంది 3వ అధ్యాయంలోనే. అది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని పైన నిలిచి ఉండును అని రాయబడింది. అంటే యేసు ప్రభువుని
రక్షకునిగా అంగీకరించని ప్రతి వ్యక్తి పైన దేవుని ఉగ్రత ఉంటుందని ఆ వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. 3:36, 3:16 మనకు తెలుసు, ఎందుకంటే అది స్వీట్గా ఉంటుంది, దేవుని ప్రేమ గురించి మాట్లాడుతుంది, మంచిది. కానీ 3:36 చెప్తుంది, దేవుడు ఎందుకు అంతగా లోకాన్ని ప్రేమించాడంటే, ఎందుకు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఆయనకు విధేయత చూపించి క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తావని. ఒకవేళ నువ్వు విధేయత చూపించకపోతే బైబిల్ చెప్తుంది ఆయన దేవుని ఉగ్రత నీ పైన నిలిచి ఉంటుంది. కాబట్టి తీర్పు దినాన మనిషి యొక్క పాపాన్ని బట్టి దేవుడు మనిషికి శిక్ష విధించడాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపాలన్నింటినీ క్షమించడానికి యేసు ప్రభు యొక్క లోకానికి పంపించాడు. యేసును స్వీకరించకపోనందుకు దేవుని ఉగ్రత మనుషుల మీదకి వస్తుంది. కాబట్టి లేఖనం మనం బాగా తెలుసుకోవాలి. ఇంకా ప్రతి అధ్యాయం గురించి మనం నేర్చుకోవాలి. జస్ట్ ఒక సూచనగా చెప్పాను. కాబట్టి నెక్స్ట్ టైం మీరు బైబిల్ చదివేటప్పుడు ఏ అధ్యాయంలో ఏమున్నాయి, ఏమైనా ఇంపార్టెంట్ వాక్యాలు ఉంటే వాటిని కంఠపాఠం చేయడం మంచిది. ఎందుకంటే ఈ బైబిల్ డిసప్పియర్ అయిపోద్ది. ప్రవచనం అలా ఉంది, వాక్యం అనే కరువు వస్తుంది. సరే, 4వ స్టేట్మెంట్, ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు, యేసు ప్రభు దేవుని యొద్ద నుండి వచ్చాడు, దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఈయనే క్రీస్తు. కాబట్టి ఈయన ఈ క్రియలు చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఆ యొక్క కన్ఫర్మేషన్ ఉండాలి, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉండాలి. ఈయన తప్ప ఇంకేం లేదు. పేతురు అన్నాడు, ప్రభా నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఎక్కడ ఏం లేదు. అపవాది వచ్చి ఏం చెప్తుందంటే విశ్వాసులకి నువ్వు విశ్వాసం వదిలిపెట్టు. ఏముంది వదిలిపెడితే ఏం లేదు, భయంకరమైన పరిస్థితి. తొలగి పొమ్మని చెప్తుంది అపవాది. బయట ఏం లేదు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. కాబట్టి ఒక స్టేట్మెంట్ ఆయన అంటున్నాడు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తివి. ఆఖరికి అక్కడ పరిచయులు ఎంత కన్ఫ్యూషన్ అయ్యారంటే, ఈ మాటలన్నీ వింటే 34వ వచనం, ఈ 4 స్టేట్మెంట్లు నేను చెప్పిన తర్వాత వాళ్ళు అంటున్నారు, అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధించి వచ్చితివా అని వానితో చెప్పి వాని తోలివేసిరి. ఆయన లేఖనాన్ని గురించి చెబుతూ 27వ వచనంలో అన్నాడు, ఆ యొక్క స్వస్థపరచబడినటువంటి గుడ్డివాడు వార్త అంటున్నాడు, ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరల వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో నేను. ఇక్కడ కూడా ఆయన లేఖనం ప్రస్తావిస్తున్నాడు, ఏంటి మీరు మళ్ళీ వింటున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తుని గురించి వినే వార్త వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మీరేంటి ఇన్నిసార్లు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా? సో ఇప్పుడు వాళ్ళు అయోమయంలో పడిపోయారు. కాబట్టి లేఖనం మనం తెలుసుకోవాలి. ఆయన మాటలు మన జీవితంలో మన హృదయంలో ఉంటే మనకు గొప్ప ఆదరణ ఉంటుంది, గొప్ప శక్తి ఉంటుంది. అపవాది ఎంత శోధించినా ఆయన వాక్యం మనకు జీవం ఇస్తుంది. చాలాసార్లు అనుకుంటారు మరి పాస్టర్ల లైఫ్స్, బోధకుల లైఫ్ చాలా సాఫీగా ఉంటుంది అనుకుంటారు. అట్లేం లేదు. నిజంగా ఒక కష్టపడి పనిచేసే పాస్టర్ జీవితంలో, ఒక సువార్తికుని జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా శోధనలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. అయితే వాక్యము వారిని బ్రతికిస్తుంది. హల్లెలూయా. దట్ ఇస్ ద అల్టిమేట్ సోర్స్. కాబట్టి ఆయన వాక్యం మనం చదవాలి, ధ్యానించాలి. నేను ఆలోచిస్తున్నది దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నానా? గమనించండి, దేవుడు పాపుల మనవి ఆలకించుడన్న మాట గురించి ఒక గంట సేపు ప్రసంగం చేయొచ్చు. ఆ మాట నీకు సరిగ్గా అర్థమైతే నువ్వు పాపం చేయడానికే కాదు, పాపపు తలంపులు ఆలోచించడానికి కూడా నువ్వు భయపడతావు. అది నీకు అర్థమైతే.
కాబట్టి దేవుడు పాపుల మనవి వినడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడగాలి, లేఖనాలు బాగా తెలుసుకోవాలి. ఈయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే సిలువలో ప్రాణం అప్పగించి రక్తము కార్చి మనుష్యుల కొరకు విమోచన క్రయధనంగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన ద్వారానే మనిషికి సమాధానం, ఆయన ద్వారానే మనిషికి నిత్య జీవం. అలాగున ప్రభు ఆయనను విశ్వసించుటకు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మేము లేఖనములను తెలుసుకొనలేకపోతే జీవితం ఎంతో అయోమయంగా ఉంటుంది. అపవాది ఎన్నో రీతిలుగా శోధిస్తూ మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూపిస్తూ మమ్మల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ గుడ్డివాని జీవితంలో ఎంతో అద్భుతం జరిగింది. అయినప్పటికీ కూడా శాస్త్రులు, పరిసయ్యులు స్వస్థపరచబడినటువంటి ఆ గుడ్డివాని జీవితంలో ప్రవేశించి ప్రశ్నలు వేసి అయోమయం చేయాలనుకున్నారు. మా చుట్టూ కూడా అపవాది అనేక విధాలుగా ఈ ప్రయత్నం చేస్తూనే ఉంటుందని పేతురు భక్తుడు చెప్పాడు. అయితే లేఖనములను ఎరిగినటువంటి ఆ వ్యక్తి వారికి చక్కగా సమాధానం చెప్పాడు. మా జీవితంలో కూడా మా ప్రభువా, మీ వాక్యము బాగుగా ఎరిగి దేవుడు పాపుల మనవి వినడని భయపడి మీ వాక్యమును మా హృదయములో ఉంచుకొని మీకు విరోధముగా పాపము చేయకుండా, పాపపు ఆలోచనలు చేయకుండా సహాయం చేయండి. మా ప్రభువా, మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మేము అడిగేది ఏదైనప్పటికీ కూడా మీ చిత్తానుసారంగానే జరగాలి ప్రభువా. ఒకవేళ ఈ ప్రసంగం విన్నవాళ్ళు, ఈ ప్రార్థన వింటున్న వారి జీవితాల్లో మీ చిత్తము కానిది ఏదైనా వారు అడుగుతూ ఉంటే వారికి మీరు అనుగ్రహించవద్దని మీ దాసునిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నేర్పమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రభా, లేఖనములను ఆ వ్యక్తి ఎంత చక్కగా ఎరిగాడు. లోకము పుట్టినది మొదలుకొని పుట్టి గుడ్డివాని కన్నులు మీరు తప్ప ఎవరు తెరవలేదని లేఖనాలని ప్రగాఢంగా ఆయన తరచి చూచి గొప్ప విశ్వాసంతో చెప్పాడు. మా జీవితంలో కూడా మీ వాక్యం చదవడానికి, ధ్యానించడానికి, మా ప్రభా ఆ యొక్క నెట్లో పడి జీవితాన్ని నాశనం చేసుకోకుండా మీ వాక్యం చదవడానికి, ధ్యానించడానికి సహాయం చేయమని మనవి చేస్తున్నాం. మీరు తప్ప వేరే ఏ మార్గము లేదని, మీ ద్వారానే మా సమస్యకు పరిష్కారమని మేము గుర్తెరిగిన వారమై మా సమస్యలన్నిటికీ మీ దగ్గర సమాధానం పొందుటకు కృప అనుగ్రహించమని, అలాగున ఏ బిడ్డలు ఏ బాధల్లో, ఏ శోధనలో, ఏ ఇరుకుల్లో ఉన్నారో వారిని మీ వాక్యముతో ఆదరించి, బలపరిచి, విడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకొనమని, దుష్టుని యొక్క ప్రతి కార్యమును లయము చేయమని యేసు సర్వశక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి. డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.org.
thebiblefoundation.com.